కళ్ళు వెళ్ళిన ప్రతి చోటికి మనసు వెళ్ళకూడదు అంటారు. కానీ ఆ మనసే ముందు వెళ్తే ఇక ఈ కనులను కలలను ఆపేదెవరు? అందరికీ నమస్కారం. నా చేతిలో లేని గీతలు, నేను రాసుకుంటున్న రాతలు కాదండి, ఇవి రత్నాలు, ఎక్కడ దొరకని రత్నాలు. అసలు స్వచ్ఛమైన ప్రేమ అంటేనే అబద్ధం అనుకునే నన్నే మీ రాతలతో కరిగించేశారు. అసలు ఇంతలాగా ఇందులో ఏముందబ్బా అనుకుంటున్నారా? 3వ పేజీలో ఏముందో విన్నాక మీకే అర్థమవుతుంది, చెప్తా వినేయండి. నాలో ఇంత స్వార్థం ఉందా అనిపిస్తుంది. మీ గురించి నేను కనే స్వప్నాలన్నీ నిజమవ్వాలి అనిపించేంత స్వార్థం. మీ నీడలో తలదాచుకోవడం నుంచి మీ నీడలాగా మారాలి అనిపించేంత స్వార్థం. ఎంతో మందికి ముద్ద పెడుతున్న మీ చేతితో ముద్ద తినాలి అనిపించే స్వార్థం. కనిపిస్తే చాలా అనిపించే క్షణం నుంచి మీ కళ్ళలో చూసి మాట్లాడాలి అనిపించేంత స్వార్థం. లైన్ మరీ డీప్ ఉంది. కళ్ళు వెళ్ళిన ప్రతి చోటికి మనసు వెళ్ళకూడదు అంటారు. కానీ ఈ మనసే ముందు వెళ్తే ఇక ఈ కనులను కలలను ఆపేదెవరు? నేనైతే ఇంకా లాస్ట్ లైన్ దగ్గరే ఆగిపోయాను. పేజీలు ముందుకెళ్లే కొద్దీ ఇంకా అద్భుతంగా అనిపిస్తుంది. ఈ పుస్తకంతో ప్రేమలో పడిపోతున్నా నేను. ప్రతి పేజ్ లో ఏదో కొత్తదనం. బుక్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే దీని ముందున్న 2 వీడియోలు కూడా చూడండి. మరో పేజీతో మళ్ళీ కలుసుకుందాం. ఇక సెలవు.